ఇప్పుడు నేను ఒక చిన్న మినీ వ్లాగ్ చేస్తున్నా. మా పిల్లలు చూడండి మంచిగా ఆడుకుంటున్నారు. చూడండి మా స్నేహ కొన్ని ఇట్లా బియ్యం కూడా తీసుకుంది. బియ్యం ఇవ్వకపోతే మాత్రం ఇంకా ఫోన్ పెట్టి అని చెప్పేసి ఒకటే చికాకు చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి కొన్ని బియ్యం ఇస్తే ఆడుకుంటుంది. ఆడుకుంటున్నావా? కూర అవుతుందా? బో వండు వండు తిందాం. వెయ్యి. మా బాబు కూడా చూడండి మంచి కూర్చొని ఆడుకుంటున్నాడు. వాటర్ మొత్తం పడేస్తాడనమాట. చూడండి కరివేపాకు కూడా ఫ్రిడ్జ్లో నుండి తీసుకొచ్చి వాళ్ళ అక్క తీసుకుందని వీడు కూడా తీసుకున్నాడు బాబు. ఈవినింగ్ టైంలో టెర్రస్ ఎక్కితే ఎంత బాగుంటుంది కదా వ్యూ అసలు చూడడానికి. నేను వచ్చానని చెప్పేసి మా బాబు కూడా నా వెనకే వచ్చేసాడు. నన్ను వదిలిపెట్టి అస్సలు ఉండడనమాట. చూడండి మా వాళ్ళకి అసలు పైకి వచ్చి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ నేనే పైకి ఎక్కనివ్వను. చాలా హైట్ ఉంటుంది ఈ టెర్రస్. అందుకోసం అంటే మేము ఉండేది 3rd ఫ్లోర్లో, అందుకని చెప్పేసి ఒంటరిగా అయితే అస్సలు ఎక్కనివ్వను పిల్లల్ని. మా పాప కూడా వచ్చేసింది పైకి. ఏంటి మూత పెట్టేసి వచ్చావా? కూర అవుతుందా? సరేలే. ఇంకా బియ్యం వేసి ఇంకా ఆకు వేసి కర్రీ చేస్తున్నావా? తీసుకొని కర్రీ తీసుకొని పూట వేసుకొని దూరేసి ఇచ్చేసా. ఓకే. అవునండి చెప్పడం మర్చిపోయా, ఇది 5 to 7:30 వరకు అయితే వ్లాగ్ చేస్తున్నా. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నా. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అన్ని కరెక్ట్ చేసుకుంటా. బట్టలు కూడా తీసుకొచ్చేసా. ఇప్పుడు వంట చేస్తున్నా. మార్నింగ్ కర్రీ చేశాను అనమాట. బెండకాయ పులుసు చేస్తే మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కర్రీ చేస్తున్నాను. కోడిగుడ్డు పొడం అంటారు కదా, చేస్తున్నాను. ఉల్లిపాయలు వేసి కర్రీ చేస్తున్నాను అనమాట. అసలు ఈ కర్రీస్ యాక్చువల్గా అన్నీ ఒకే ప్రాసెస్లో ఉంటాయి, కాకపోతే ఏ టైంలో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తామనేదే ఇంపార్టెంట్. ఏంటోనండి ఈ మధ్య మార్నింగ్ ఒక కర్రీ ఈవినింగ్ ఒక కర్రీ అయితే అవుతుంది. మార్నింగ్ చేసిన కర్రీ ఈవినింగ్ తినట్లేదు. ఏం చేస్తాను చెప్పండి, ఇంకా పిల్లల కోసం మా వారి కోసం తప్పట్లేదు. నేనైతే ఈవినింగ్ టైంలో ఎక్కువగా కర్రీస్ ఏం లేకపోతే ఈ ఎగ్ పొడమని లేకపోతేనేమో టమాటా ఎగ్ అని ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో ఎగ్ వేసి అయితే చేస్తాను. ఇవాళ నేను ఈ ఎగ్ కర్రీతో పాటు మజ్జిగ చారు కూడా చేసా. పిల్లలు ఉత్త పెరుగు అయితే తినట్లేదు, అందుకని చెప్పేసి మజ్జిగ చారు కూడా చేశాను దీనికి కాంబినేషన్లో. ఈవినింగ్ టైంలో అసలు ఒకవేళ కర్రీ లేకపోతే మీరు మీ ఇంట్లో ఏ కర్రీ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు టైము 6:30 అవుతుంది. నేనైతే పిల్లలకి 7:30 లోపే భోజనం పెట్టేస్తాను. చూడండి ఎగ్ ఫ్రై కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు మజ్జిగ జారు కూడా చేసేసాను. అదైతే వీడియో తీయలేదు, టైం సరిపోదని చెప్పేసి దాని వీడియో కూడా తీయలేదనమాట. మజ్జిగ చారు కూడా చేసేసాను. మా పాప చూడండి కర్రీ వండేసిందంట. చూడండి కర్రీ ఎలా ఉందో, తినమని చెప్తుంది కర్రీ. చూడండి టైం చూడండి 7:30 అయిపోయింది. పిల్లలకు కూడా స్నానాలు చేపించేసి భోజనం అయితే పెట్టేస్తాను. అన్నం తినేటప్పుడు అయితే పిల్లలు ఇద్దరు అసలు బాగా చికాకు చేస్తారు, అస్సలు తినరు అనమాట. బతిమలాడి ఇంకా మా వారు కూడా డ్యూటీ నుండి వచ్చేసారు. కొద్దిసేపు పిల్లలతో ఆడుకొని మేము కూడా భోజనం చేసేస్తాం అనమాట. ఇదండి ఇవాల్టి వ్లాగ్.